మధ్యతరగతి అతను ఎంత కష్టపడ్డా ధనవంతుడు అవ్వలేకపోతున్నాడు. ఈ ప్రపంచం అలాగే డిజైన్ చేయబడింది. వాడు ఎంత సంపాదిస్తాడో దానికి తగ్గ ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఇదంతా ధనవంతులు మరి రాజకీయ నాయకులు ఆడే ఆట. రాజకీయ పార్టీలు కూడా మేము పేదల పార్టీ అంటారు, కానీ పేదరికం నిర్మూలించే పార్టీ అని ఒక్కరు కూడా చెప్పరు. ఈరోజు జరుగుతున్న శ్రమ దోపిడీ రేపు మారబోతుందా? ఇది తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్దాం. ఒక ఊర్లో ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కోసం చాలా ఫెసిలిటీస్ చేసి ఉంటారు. వాళ్ళు ఉండడానికి క్వార్టర్స్, పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్, ఆడుకోవడానికి గ్రౌండ్స్తో సహా ఆ ఫ్యాక్టరీ చాలా విస్తీర్ణంలో కట్టి ఉంటారు. ఒక ఎంప్లాయీ పేరు పి లక్ష్మణరావు. అతని వైఫ్ మరి కొడుకు ధ్రువతో కలిసి కంపెనీ ఇచ్చిన క్వార్టర్స్లోనే ఉంటాడు. లక్ష్మణరావు డబల్ డ్యూటీ చేసుకొని చాలా అలసిపోయి ఇంటికి వచ్చి పడుకొని ఉంటాడు. నాన్న ఇంట్లోనే ఉండడం గమనించిన ధ్రువ నాన్న దగ్గరికి వెళ్ళి నిద్రలేపుతూ ఉంటాడు. పక్కన నుంచి నాన్నను సతాయించొద్దు అని అమ్మ చెప్తున్నా వినడు. నాన్నకి ఈరోజు ఫ్రీ టైం దొరికింది, మనం వాటర్ పార్క్కి వెళ్దామని నాన్నని లేపుతూ ఉంటాడు. ఇంకా నాన్న చెప్పేకేం లేక సరే అంటాడు. 1 గంటలో రెడీ అయిపో అని ధ్రువకి చెప్తాడు. కొద్దిసేపు అయ్యాక ఒక పెద్ద అలారం మోగుతుంది. దాన్ని విన్న లక్ష్మణరావు ఏం జరుగుతుందో అని కిటికీల నుంచి బయటికి చూస్తే బయట బాగా హడావిడిగా ఉంటుంది. వెంటనే కారు తీసుకొని ఫ్యాక్టరీ వైపుకి వెళ్తాడు. క్వార్టర్స్లో నుంచి అందరూ బయటికి వచ్చి ఏం జరుగుతుందో అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొద్దిసేపు గడిచిన తర్వాత లక్ష్మణరావు చాలా స్పీడ్గా కారులో వస్తాడు. అతని భార్య కొడుకుని వెంటనే వచ్చి కారు ఎక్కమంటాడు. ఏమైంది అని అడిగితే చెప్పే టైం లేదు, త్వరగా వచ్చి కారు ఎక్కండి అని హడావిడి చేస్తూ ఉంటాడు. బయటికి వచ్చి చూస్తే ఫ్యాక్టరీ కాలిపోతూ ఉంటుంది. అక్కడంతా నల్లటి పొగ కమ్ముకుంటుంది. ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటారు. అది చూసి భయపడిన ఆ భార్య ఏం జరుగుతుందో చెప్పండి అంటే, కెమికల్ ఫ్యాక్టరీలో లీకేజ్ వల్ల మంటలు చెలరేగాయి, ఏ క్షణానైనా ఈ పరిసరాలు విషవాయువుతో నిండిపోవచ్చు అని భార్యకి చెప్తాడు. కొంతమంది కార్లలో స్పీడ్గా వెళ్తూ ఉంటారు, కొంతమంది అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటారు. అలా ఆ రోడ్డు మొత్తం చాలా గందరగోళంగా తయారైపోయింది. లక్ష్మణరావు చాలా స్పీడ్గా కారులో వెళ్తూ ఉంటే అడ్డు వచ్చిన వాళ్ళని తప్పించబోయి కారు తీసుకెళ్ళి ఒక పోల్కి గుద్దేస్తాడు. వాళ్ళు కారు దిగి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అలా పరిగెత్తుతూ ఉంటే లక్ష్మణరావు మరి భార్య వేరే వాళ్ళకి సహాయం చేయడానికి ఒక చోట ఆగుతారు. కానీ ధ్రువాని మాత్రం కుదిరినంత దూరంగా పరిగెత్తు అని తండ్రి లక్ష్మణరావు అంటాడు. ఆ మాట విన్న ధ్రువ పరిగెడుతూనే ఉంటాడు. అలా పరిగెడుతున్న ధ్రువకి గాలిలో నల్లటి పొగతో ఒక సర్కిల్ కనిపిస్తుంది. దాన్ని చూస్తూ దాని వైపు పరిగెడుతూనే ఉంటాడు. అప్పుడే ఫ్యాక్టరీలో ఒక పెద్ద పేలుడు జరగడంతో ఆ ఫోర్స్కి ధ్రువ ఎగిరి ఆ సర్కిల్లో పడతాడు. అలాగే లేచి చాలా దూరం వరకు పరిగెడుతూనే ఉంటాడు. ఇంకో సైడ్ నుంచి చాలా స్పీడ్గా ఒక కారు వస్తూ ఉంటుంది. అది చూసుకోకుండా ధ్రువ అలాగే పరిగెడుతూనే ఉంటాడు. ధ్రువాని గమనించిన ఆ కార్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేస్తాడు. ఈ పిల్లవాడికి ఏమైందా అని ఆ కార్ డ్రైవర్ కార్ దిగి చూస్తాడు. ఎందుకింత కంగారుగా పరిగెడుతున్నావని ధ్రువాని అడిగితే ధ్రువ ఆయాసపడుతూ వెనకాల ఫ్యాక్టరీ కాలిపోతుందని చెప్తాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ జనాలు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ కాలిపోయి ఎన్నో ఏళ్ళు గడిచిపోయి ఉంటుంది. పిల్లవాడు బాగా భయపడిపోయాడని ఆ కార్ డ్రైవర్ అతన్ని నచ్చజెప్పి నువ్వు నాతో రా, ఏమైనా తింటూ మాట్లాడుకుందామని అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఒక మంచి కెఫేకి వెళ్తూ బర్గర్ తింటావా అని అడుగుతాడు. కానీ ధ్రువ ఏం మాట్లాడాడు. అసలు ధ్రువకి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాసేపట్లో అతని టేబుల్ మీదకి ఒక బర్గర్ వస్తుంది. ఆ కార్ డ్రైవర్
ధ్రువాని ప్రశాంతంగా తినమంటాడు. ధ్రువ చాలా మెల్లిగా తినడం గమనిస్తూ చేతికున్న వాచ్ని చూస్తాడు. సరే, నాకు లేట్ అవుతుంది, నువ్వు ప్రశాంతంగా తిని ఇంటికి వెళ్ళిపో అని ధ్రువకు చెప్పేస్తాడు. ధ్రువ బర్గర్ తిన్న తర్వాత అతను పాకెట్లో చేయి పెట్టుకుంటే అతనికి ఒక 50 రూపీస్ నోట్ కనిపిస్తుంది. కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ ఎంత అని అడిగితే 20,000 అని చెప్తాడు. ధ్రువ అతని వైపు కోపంగా చూసి అది 20 రూపీస్ అంటాడు. దాన్ని విన్న ఆ షాప్ ఓనర్, ఇది 2077, నువ్వు ఏ కాలం నుంచి వచ్చావు బాబు అని అడుగుతాడు. దానికి ధ్రువ మళ్ళీ కోపంగా చూసి ఆ షాప్ నుంచి బయటికి వస్తూ ఉంటాడు. బయట మిర్రర్ నుంచి చూస్తే ఆ షాప్లో వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ధ్రువ కోపంగా మళ్ళీ షాప్లోకి వెళ్ళి ఇది 2023 అని చెప్పి తలుపు గట్టిగా తోసేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఒక మెట్రో ట్రైన్ గాల్లో ఎగురుకుంటూ అతని ముందరి నుంచే వెళ్ళిపోతుంది. దాన్ని చూసిన ధ్రువ ఆశ్చర్యపోయి దాని వెనకే పరిగెడుతూ ఉంటాడు. కానీ కొద్దిసేపటికే ఆ మెట్రో ట్రైన్ అలా గాల్లో ఎగురుకుంటూ చాలా దూరానికి వెళ్ళిపోతుంది. అలా ఒకచోట ఆగిపోతాడు. అలా చూస్తూ ఉండగానే ధ్రువ ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి 2 వ్యక్తులు దిగుతారు. పాకెట్ నుంచి ఒక ట్యాబ్ని బయటికి తీస్తారు. అందులో చూస్తూ, నీ పేరు ధ్రువ, నీ ఏజ్ 12, 2023 నుంచి వస్తున్నావు, ఈ డీటెయిల్స్ కరెక్టేనా అని అడుగుతారు. అవును అనగానే కారు ఎక్కువ బయలుదేరదామని అంటారు. ఎందుకు ఎక్కడికి అని అడగకుండా ధ్రువ సైలెంట్గా కారు ఎక్కేస్తాడు. ఆ కార్ కొంచెం ముందుకు వెళ్ళగానే లేజర్ రూట్ మ్యాప్ వేసుకుంటూ గాల్లో ఎగురుతూ వెళ్ళిపోతుంది. కార్ అలా గాల్లో ఎగరగానే ధ్రువ చాలా భయపడిపోతాడు. కానీ పైనుంచి చూస్తే ప్రపంచం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నిజంగానే అతను ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టాడని అతనికి అర్థమవుతుంది. చాలాసేపు అలాగే గాల్లో ఎగురుకుంటూ ఆ కారు ఒక చోట ఆగుతుంది. అతన్ని ఆహ్వానించడానికి ఎంతోమంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అదే ఒక మెడికల్ ల్యాబ్. ధ్రువ కార్ దిగగానే అందరూ అతన్ని నవ్వుకుంటూ పలకరిస్తూ ఉంటారు. ధ్రువ చాలా సంతోషంగా లోపలికి వెళ్తాడు. ఒక చోట నిలబెట్టి ధ్రువకి ఫోటో తీస్తారు. అతన్ని ఫుల్ బాడీ చెకప్ చేస్తారు. అతని బ్లడ్ గ్రూప్ నుంచి అతని బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ గురించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఫిష్ మార్కెట్ అనే ఒక సైట్లో అప్లోడ్ చేస్తారు. వేరే డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక ఇన్ఛార్జ్ వచ్చి ధ్రువాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళగానే ఖైదీలను జైల్లో వేసినట్టు ధ్రువాని కూడా జైల్లో వేస్తారు. కానీ అక్కడున్న ఖైదీలు ఎవరు తప్పు చేసి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ డబ్బు ఆశతో వచ్చిన ఖైదీలు. హైటెక్ పద్ధతిలో ఉన్న ఆ జైలు ఏ ఒక్కరికి ప్రమాదకరం కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఉంటారు. కంగారు పడుతున్న ధ్రువాని చూసి, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడందరూ చాలా బాగా చూసుకుంటారు అని ధ్రువకి చెప్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ధ్రువ అక్కడున్న ఒక వ్యక్తిని అడుగుతాడు. దానికి అక్కడున్న ఆ వ్యక్తి చెప్పే సమాధానం, నువ్వు వచ్చింది 2023 నుంచి. ఆ కాలంలో ధనవంతులు ఏ వ్యాపారం చేసినా మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మరీ వ్యాపారం చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సంఖ్య చాలా పెద్దది. అంతెందుకు, రాజకీయ నాయకులు కూడా ఓట్లు అడగడానికి పేదవాళ్ళకే స్కీమ్స్ పెడతారు, కానీ ధనవంతుల కోసం ఒక్క స్కీమ్ కూడా ఉండదు. కనీసం ధనవంతులు ఓట్లు వేయడానికి లైన్లో నిలబడింది కూడా మనం ఎప్పుడు చూసింది లేదు. అప్పట్లో మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి ముందు రాజకీయ నాయకుల జోబులోకి వెళ్ళేవి, ఆ తర్వాతే ధనవంతుల జోబులోకి వెళ్ళేవి. అప్పట్లో శ్రమదోపిడే జరిగేది, కానీ
కాలంతో పాటు టెక్నాలజీ పెరగడంతో మనిషి కంటే వేగంగా రోబోలు పనిచేస్తున్నాయి. 1000 మంది చేయాల్సిన పనిని ఒక్క రోబో చేయడంతో మనకు పని లేకుండా పోయింది. అందుకని ఇప్పుడు శ్రమ దోపిడీ జరగట్లేదు. ఇదంతా వింటున్న అక్కడున్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. చేయడానికి పని లేక ఫ్యామిలీని పోషించుకోవడం కోసం వాళ్ళని వాళ్ళే అమ్ముకొని ఉంటారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అని ధ్రువ అడిగితే, ధనవంతులు మనముండే చోటుకి పెట్టిన పేరు ఫిష్ మార్కెట్. బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆర్గాన్ డీటెయిల్స్ని ఒక సైట్లో పెడతారు. ధనవంతులు దాన్ని వేలం వేసి మరీ కొంటారు. ఆ మనిషికి కావలసిన తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఖర్చుని వాళ్ళే భరిస్తారు. మనల్ని చాలా సంతోషంగా చూసుకుంటారు. వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు ఏ అవసరం పడ్డా వాళ్లకు మ్యాచ్ అయ్యే ఆర్గాన్స్ తీసేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు ప్రజల్ని దోచుకునేవాళ్ళు ఇప్పుడు కూడా దోచుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక సైరన్ మోగుతుంది. అందరూ వారి వారి సెల్ నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్న డైనింగ్ ఏరియాకి వెళ్తారు. కళ్ళు చెదిరిపోయేంత పెద్ద డైనింగ్ టేబుల్ రకరకాల వంటలతో నిండిపోయి ఉంటుంది. ఆహారం దగ్గర నుంచి ఆరోగ్యం వరకు వారికి ఎలాంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తూ ధ్రువ చాలా భయపడుతూ ఉంటాడు. పేరెంట్స్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడతాడు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు అక్కడున్న ఇన్ఛార్జ్ ధ్రువాని త్వరగా రెడీ అవ్వమని చెప్తాడు. ఆ మాట విని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది ధ్రువాని తీసుకెళ్ళిపోతున్నారు అని. చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాను అని ధ్రువ చాలా సంతోషంగా ఉంటాడు. నిజానికి ధ్రువ బాగోగులు చూసుకుంటున్న మిత్తల్ అనే బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఫ్రెండ్ బోన్ మ్యారో కోసం ధ్రువాని సెలెక్ట్ చేసి ఉంటాడు. ధ్రువ హాస్పిటల్కి రాగానే ఆ బిజినెస్ మ్యాన్ వాళ్ళు ఉన్న ఐసీయూకి పంపిస్తారు. ధ్రువ వెళ్ళి బెడ్ మీద పడుకోగానే మిత్తల్ ఫ్రెండ్ అంటే పేషెంట్, నీ పేరేమిటి అని ధ్రువాని అడుగుతాడు. నా పేరు పి ధ్రువ అని అంటాడు. అప్పుడు ఆ పేషెంట్, నా పేరు కూడా పి ధ్రువ అని అంటాడు. అప్పుడు బాబు, నా పేరు పచ్చాకుల ధ్రువ అంటాడు. ఇది విన్న ఆ పేషెంట్ ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. ఒకే పేరు ఉండొచ్చు కానీ ఒకే ఇంటి పేరు ఎలా ఉంటుంది అని ఆశ్చర్యపడతాడు. ఇంతలో వీల్ చైర్ మీద ఒక పెద్ద ఆయన రూమ్లోకి వస్తాడు. అది ఎవరో కాదు, పి లక్ష్మణరావు అంటే ధ్రువ వాళ్ళ నాన్న. బాబు చాలాసేపు ఆ పెద్ద ఆయన అలాగే చూస్తూ ఉంటాడు. అలాగే చూస్తూ చూస్తూ కళ్ళ నిండా నీళ్లతో నాన్న అని పిలుస్తాడు. ఆ పెద్ద ఆయన అలాగే చూస్తూ చూస్తూ కొడుకుని గుర్తుపడతాడు. వీల్ చైర్లో అలాగే ముందుకు వెళ్ళి కొడుకుని హత్తుకుంటాడు. చాలాసేపటి వరకు వాళ్ళిద్దరు ఏడుస్తూనే ఉంటారు. కొద్దిసేపు తర్వాత బాబు వాళ్ళ నాన్నతో, ఈ ధ్రువ నేనేనా నాన్న అని అడుగుతాడు. ఆ రోజు కెమికల్ ఫ్యాక్టరీ పేలిపోయిన తర్వాత చాలామంది బతికి బయటపడ్డారు. అందులో నేను మీ అమ్మ కూడా ఉన్నాం. నిన్ను వెతకడానికి చాలా ప్రయత్నించాం కానీ నువ్వు దొరకలేదు. మీ అమ్మని అలా చూడలేక ఒక బాబుని దత్తత తీసుకొని అతని నీ పేరే పెట్టాము అని వాళ్ళ నాన్న అంటాడు. ఇదంతా విన్న బిజినెస్ మ్యాన్ మిత్తల్, మనం చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం, మనం ధ్రువాని మళ్ళీ 2023కి పంపించచ్చు అంటాడు. ఎవరు ఏ కాలం నుంచి వస్తున్నారో తెలుసుకున్న మాకు వాళ్ళని వాళ్ళ కాలానికి పంపడం పెద్ద విషయమే కాదు. అలాంటి ఒక మిషన్ని మనం 2050లోనే కనుక్కున్నామని చెప్తాడు. మొత్తానికి ఒక ప్రైవేట్ ప్లేన్లో 2 ధ్రువాల్ని తీసుకొని లక్ష్మణరావు ఆ టైం మిషన్ ఉన్న చోటికి బయలుదేరతాడు. బాబుని చూస్తూ తండ్రి చాలా సంతోషపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఫిష్ మార్కెట్లో నువ్వేం ఇబ్బంది పడలేదు కదా అని అడుగుతాడు. అలా మాట్లాడుతూ ఉండగా
బాబు పైలట్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి ఆకాశం చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు. అలా చూస్తూ ఉన్న ధ్రువకి మేఘాల మధ్యలో ఒక పెద్ద సర్కిల్ మళ్ళీ కనిపిస్తుంది. దాన్ని చూసి భయపడిపోయిన ధ్రువ నాన్నని పిలిచేలోపు ప్లేన్ ఆ సర్కిల్లో నుంచి వెళ్ళిపోతుంది.